హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే కవాసాకి Z900. ఈ వీడియోలో ఈ సూపర్ బైక్ గురించి A to Z డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 2025 మోడల్ కాదు, 24 మోడలే. 25 మోడల్ రావడానికి టైం అనేది పడుతుంది. మన ఛానల్లో నేను రివ్యూ చేసిన థర్డ్ సూపర్ బైక్ ఇది. చాలా బాగుంటుంది బైక్ అనేది, బాగా ఫేమస్ కూడా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ వెహికల్ కొనడానికి నవ్ డేస్ బాగా ప్రిఫరెన్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ వెహికల్ లుక్స్ బాగుంటాయి, పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుంది, ప్రైస్ కూడా బడ్జెట్లో ఉంటుంది. వాల్యూ ఫర్ మనీ వెహికల్ ఇది. నేను రివ్యూ చేసిన విజయవాడ కవాసాకి షోరూంలో ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ 11,40,155 రూపీస్ ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో 900cc ఇన్లైన్ 4 సిలిండర్లో ఈ ఫీచర్స్తో వేరే కంపెనీలో ఏ బైక్ లేదు. ట్రయంఫ్ చూసుకున్నా సరే ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా హోండాలో కానీ, సుజుకీలో కానీ, BMWలో కానీ ఈ ప్రైస్ పాయింట్లో ఇన్లైన్ 4 సిలిండర్స్తో ఈ ఫీచర్స్తో వేరే ఏ బైక్ లేదు. సో వన్ ఆఫ్ ద వాల్యూ ఫర్ మనీ సూపర్ బైక్ ఇది. మన ఈ వెహికల్ మీద స్పెండ్ చేసిన ప్రతి రూపీకి జస్టిఫికేషన్ చేయగలదు. సో ఈ బైక్ ని కవాసాకి వాళ్ళు బడ్జెట్ లో తీసుకొస్తున్నారు కాబట్టి కొన్ని కాంప్రమైజెస్ అయితే ఉన్నాయి. అయితే 25 మోడల్ Z900 లో కవాసాకి వాళ్ళు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చేస్తున్నట్టుగా టాక్ అనేది ఉంది. చూడాలి 25 మోడల్లో ఎలాంటి చేంజెస్ చేస్తారని. సో ఇంకా ఈ బైక్ ఇన్ డెప్త్ రివ్యూ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ బైక్ కలర్స్ గురించి డిస్కస్ చేస్తే, కలర్స్ వైజ్ 2 కలర్స్ ఉన్నాయి, గ్రే అండ్ బ్లాక్. ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. రియాలిటీలో గ్రే కలర్ చూడటానికి బాగుంది, ఆ గ్రీన్ కాంబినేషన్ లో. అలానే బైక్ లుక్స్ కూడా చాలా అగ్రెసివ్ గా ఉన్నాయి. మస్కులర్ బాడీతో ఆ స్పోర్టర్ లుక్స్ తో బాగుంది చూడటానికి ఓవరాల్ గా వెహికల్ అనేది. నెక్స్ట్ మోడల్స్ వైజ్ ఈ బైక్ లో సింగిల్ మోడల్ ఉంది, ఇంకా అలాంటి మోడల్స్ లేవు. కవాసాకి వాళ్ళు ఈ Z900 కి కొన్ని యాక్సెసరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్ట్రా మనీ స్పెండ్ చేసి వాటిని బై చేసి వెహికల్ ఇన్స్టాల్ చేయించుకోవాలి. ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి యాక్సెసరీస్ లిస్ట్ మొత్తం. ఒకసారి వీడియోని పాస్ చేసుకొని చెక్ చేయండి. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది. అగ్రెసివ్ LED హెడ్ లైట్ విత్ DRLs ఉన్నాయి. అలానే సిగ్నల్ లైట్స్ కూడా LEDని ఇచ్చారు, హజర్ లైట్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ స్మాల్ వైజర్ ఇచ్చారు, దానిపైన నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ఉంది. ఓవరాల్ గా బైక్ ఫ్రంట్ వ్యూ చూడటానికి ఎలా ఉంది. అలానే కింద ఫ్రంట్ మడ్ గార్డ్ ఫైబర్ ఇచ్చారు. డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఇక్కడ ABS అని చెప్పి స్టిక్కర్ తో మెన్షనింగ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 41mm బ్లాక్ కలర్ USD ఫోక్స్ ఇచ్చారు. ఈ సస్పెన్షన్ మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ట్రాక్ ఫోకస్డ్ గా రైడ్ చేసేటప్పుడు, లేదా మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ రోడ్ కండిషన్ లో రైడ్ చేసేటప్పుడు మీకు నచ్చిన విధంగా మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక గుడ్ ఫీచరే. కానీ అడ్జస్ట్మెంట్ అనేది ఓన్లీ సింగిల్ సైడ్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ ఫోర్క్ మాత్రం అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే బోత్ ఈ 2 ఫోక్స్ అనేవి ఒకేలాగా వర్క్ చేస్తాయి. అడ్జస్ట్మెంట్ అనేది 2 సైడ్ ఇచ్చేసి ఉంటే బాగుండేది, ఇంకా పర్ఫార్మెన్స్ అనేది స్మూత్ గా ఉండేది. కాస్ట్ కటింగ్ కోసం కవాసాకి వాళ్ళు సింగిల్ సైడ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా టైర్స్ వైజ్ ఫ్రంట్ లో 120/70 R70 నుంచి వైడ్ రేడియల్ టైర్ ఇచ్చారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది. అలానే అలవిల్స్ కూడా గ్రీన్ కలర్ లో చూడటానికి ఎలా ఉన్నాయి. నెక్స్ట్ బ్రేకింగ్ వైజ్ ఫ్రంట్ లో డ్యూల్ పెటల్ డిస్క్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్. పెటల్ డిస్క్ లో హీట్ అనేది త్వరగా రిడ్యూస్ అవుతుంది. ఈ డిస్క్ ప్లేట్ సైజ్ వచ్చేసి 300mm ఇచ్చారు. అంటే బోత్ ఈ 2 ప్లేట్స్ 300mm సైజ్ ఉంటాయి. అలానే క్యాలిపర్స్ వైజ్ నిసిన్ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ ని యూజ్ చేశారు. ABS అనేది ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంటుంది, రైట్ సైడ్ ఉండదు. నెక్స్ట్ కాపర్ కలర్ లో ఇక్కడ ఉన్న ఎగ్జాస్ట్ పైప్స్ చూసారా, 4x1 ఫార్మేషన్ ఎలా ఫామ్ అయ్యాయో. అలానే ఇక్కడ పెద్దగా రేడియేటర్ ఉంది ఇంజిన్ కూల్ చేయడానికి. ఇంకా సింగిల్ హార్న్ కూడా ఉంది. నెక్స్ట్ ఈ మిర్రర్స్ డిజైన్ అసలు బాగలేదు, వెహికల్ కి సెట్ అవ్వలేదు. నార్మల్ 125cc బైక్స్ ఇస్తారు కదా, అలా ఇచ్చారు. డిజైన్ అనేది ఇంకొంచెం బెటర్ గా ఇచ్చుంటే బాగుండేది. అలానే ఈ ఫ్రంట్ లెవర్స్ ఉన్నాయి కదా, వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ ఫింగర్ సైజ్ ని బట్టి. అడ్జస్టబుల్ లెవర్స్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ స్విచెస్ గురించి డిస్కస్ చేస్తే, ఇక్కడ హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది, ఫ్రంట్ లో పాస్ స్విచ్ ఇచ్చారు. కన్సోల్ ఫీచర్స్ ని బ్రౌజ్ చేసుకోవడానికి టాగుల్ బటన్స్ ఉన్నాయి. ఇంకా కింద సిగ్నల్ స్విచ్ ఉంది, ఇంకా కింద హార్న్ ఉంది. అలానే పక్కన హజార్ లైట్ బటన్ కూడా ఉంది. నెక్స్ట్ హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ అనేది బాగుంటుంది వెహికల్ లో. ఇంకా రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. ఈ రైట్ సైడ్ స్విచ్ కిట్ డిజైన్ కూడా చేంజ్ చేయాల్సింది, కొంచెం మోడర్న్ గా ఇచ్చుంటే బాగుండేది. పర్లేదు, స్విచెస్ క్వాలిటీ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఈ బ్లేడ్ డిజైన్ అనేది ఇలా నార్మల్ గా కాకుండా ఈ టైపు డిజైన్లు ఇచ్చుంటే బాగుంది అనిపించింది నాకు. అలానే కీ ప్లేస్మెంట్ అనేది ట్యాంక్ దగ్గర ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ కన్సోల్ వైజ్ ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. ఆన్ చేయగానే యానిమేషన్ అనేది చూడటానికి ఎలా ఉంది కవాసాకి అని స్మూత్ గా. ఇంకా కన్సోల్ కి రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి, హెడ్ లైట్ ఇండికేషన్ ఉంది, మాల్ ఫంక్షన్ ఇండికేషన్ ఉంది, న్యూట్రల్ లైట్, ట్రాక్షన్ కంట్రోల్ లైట్, ABS లైట్ ఇచ్చారు. ఇక్కడ కీ సింబల్ అనేది కనిపిస్తుంది చూడండి కింద. ఈ కీ సింబల్ ఏంటంటే, ఈ బైక్ లో ఇమ్మొబిలైజర్ అని చెప్పి ఒక ఫీచర్ ఉంది. బైక్ అనేది ఒరిజినల్ కీతోనే స్టార్ట్ అవుతుంది, కానీ వేరే ఎలాంటి డూప్లికేట్స్ కీతో స్టార్ట్ అనేది అవ్వదు. సో ఇది ఒక యాంటీ థెఫ్ట్ ఫీచర్ అనమాట. ఎవరు దొంగతనం చేయకుండా ఈ ఇమ్మొబిలైజర్ ఫీచర్ అనేది యూజ్ అవుతుంది. అలానే బ్యాటరీ ఇండికేషన్ ఉంది, కింద ఓవర్ హీటింగ్ సింబల్ ఉంది, అలానే లో ఆయిల్ ఇండికేషన్ లైట్ కూడా ఉంది. నెక్స్ట్ కన్సోల్ లోపల గేర్ ఇండికేటర్ ఉంది, ఇక్కడ రైడింగ్ మోడ్స్ చూపిస్తుంది, RPM మీటర్ ఉంది, ఫ్యూల్ గేజ్ ఉంది, స్పీడ్ ఇండికేషన్ ఉంది,
ట్రిప్ మీటర్స్, ఓడోమీటర్, టైం ఉంది. ఇంకా యావరేజ్ స్పీడ్, ఫ్యూల్ రేంజ్, డిస్టెన్స్, టైము, బ్యాటరీ వోల్టేజ్, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. కన్సోల్ కింద 2 బటన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బటన్స్ ని ప్రెస్ చేసి మీరు కన్సోల్ లో ఉన్న ఎడిషనల్ ఫీచర్స్ ని బ్రౌజ్ చేసుకోవచ్చు. అలానే హ్యాండిల్ బార్ మీద కనిపిస్తున్నాయి కదా, ఈ బటన్స్ మీరు యూజ్ చేసి రైడింగ్ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ లెవెల్స్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ బైక్ లో 4 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. రెయిన్, రైడర్, స్పోర్ట్స్, రోడ్ అని చెప్పి 4 రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. అలానే ట్రాక్షన్ కంట్రోల్ లో కూడా 3 లెవెల్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా కన్సోల్ గురించి. కన్సోల్ లో ఫీచర్స్ అయితే బాగున్నాయి. నావిగేషన్ కనెక్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో ఓవరాల్ గా కన్సోల్ లో ఫీచర్స్ అయితే ఏమీ మిస్ అవ్వట్లేదు, బాగుంది. కన్సోల్ విజిబిలిటీ కూడా బాగుంది. అలానే ప్రీమియం గా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ట్యాంక్ సైడ్స్ G900 అని చెప్పి స్టిక్కర్ తో మెన్షనింగ్ చేశారు. ఈ బైక్ లో చాసిస్ వైజ్ హై టెన్సిల్ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ యూజ్ చేశారు. గ్రీన్ కలర్ లో ఇక్కడ చాసిస్ అనేది ఎక్స్పోజ్ అయ్యి కనిపిస్తుంది చూడండి. బెస్ట్ చాసిస్ ని ఈ బైక్ లో యూజ్ చేశారు. స్టెబిలిటీ అనేది బాగుంటుంది రైడింగ్ లో. నెక్స్ట్ ట్యాంక్ పైన 3D బ్యాడ్జింగ్ లో కవాసాకి అని చెప్పి మెన్షనింగ్ చేశారు. ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్. డిజైన్ చూడటానికి ఇలా ఉంది, చాలా పెద్దగా. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఇంజిన్ కోసం మనం ఇన్ని ల్యాక్స్ అనేది ఖర్చు చేసేది. ద బ్యూటీ ఆఫ్ ఇన్లైన్ 4 సిలిండర్. 3 సిలిండర్ ఇంజిన్ తో కంపేర్ చేసుకుంటే 4 సిలిండర్ ఇంజిన్ చాలా స్మూత్ గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అగ్రెసివ్ గా కూడా ఉంటుంది. ఇంకా టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేస్తే 4 సిలిండర్ 4 స్ట్రోక్ 16 వాల్వ్స్ 948 cc BS6 DOEC ఇంజిన్ యూజ్ చేశారు. పవర్ ఏమో 125 bhp @9500 rpm లో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ ఏమో 98.6 Nm @7700 rpm లో ప్రొడ్యూస్ చేస్తుంది. టోటల్ గా 6 గేర్స్ ఉంటాయి. అలానే ఈ బైక్ ఇంజిన్ అడిషనల్ గా డ్యూయల్ థ్రాటల్ వాల్వ్స్ ఉన్నాయి. వీటిని సబ్ థ్రాటల్ వాల్వ్స్ అని కూడా అంటారు. సో ఫస్ట్ వాల్వ్ అనేది థ్రాటల్ ఇచ్చినప్పుడు మాన్యువల్ గా ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది. సెకండ్ వాల్వ్ అనేది ECU కంట్రోల్ చేస్తుంది, ఓపెన్ అవడం కానీ క్లోజ్ అవడం కానీ. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఎయిర్ ఇంటెక్ అనేది ప్రాపర్ గా వెళ్తుంది, యాక్సిలరేషన్ బాగుంటుంది, బైక్ రెస్పాన్స్ బాగుంటుంది, ఓవరాల్ గా బైక్ పర్ఫార్మెన్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ బైక్ ఇంజిన్ గురించి. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది, డిసప్పాయింట్ అయితే అవ్వరు. నెక్స్ట్ ఈ బైక్ లో సీటింగ్ వైజ్ డబుల్ సీట్స్ ఉన్నాయి. రైడర్ కి అలాంటి ప్రాబ్లం ఉండదు. కుషనింగ్ కానీ కంఫర్ట్ రెండు బాగుంటాయి. పిలియన్ కి సెట్ కాదు, పిలియన్ స్పేస్ తక్కువ ఉంది, ఫ్యామిలీ వైజ్ కూడా యూజ్ చేసుకోలేరు. ఇలాంటి సూపర్ బైక్స్ అనేవి పిలియన్ కి అంత సెట్ కావు, ఎందుకంటే పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అగ్రెసివ్ గా థ్రాటల్ అనేది ఓపెన్ చేసినప్పుడు పుల్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ పిలియన్ ఫ్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బాయ్స్ అయితే మేనేజ్ చేసుకోవచ్చు, కానీ ఫ్యామిలీ వైజ్ కానీ లేడీస్ కి అయితే కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. నెక్స్ట్ రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, పిలియన్ కి మెటల్ ఫుట్ రెస్ట్ ఉంది. నెక్స్ట్ ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఇది స్టాక్ ఎగ్జాస్ట్ అయినా సరే ఇన్లైన్ 4 సిలిండర్ ఇంజిన్ కాబట్టి సౌండ్ అనేది వినడానికి చాలా బాగుంది, చాలా లౌడ్ గా ఉంది. ఒకసారి మీరు వినండి. అదే ఈ బైక్ లో మీరు ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటే అరౌండ్ 1 lakh వరకు కాస్ట్ అనేది అవ్వచ్చు మేబీ. సౌండ్ మాత్రం చాలా లౌడ్ గా వస్తుంది, చాలా బాగుంటుంది వినటానికి. సో అది ఇల్లీగల్ అనుకోండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ టైర్ వైజ్ 180/55 ZR70 నుంచి వైడ్ రేడియల్ టైర్ ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ టైర్ ఎంత పెద్దగా ఉంటే లుక్ అనేది చూడటానికి అంత బాగుంటుంది అనమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 250 mm పెటల్ డిస్క్ ఇచ్చారు. సో నిసిన్ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ ని యూజ్ చేశారు కాబట్టి ఇది మంచి కంపెనీయే, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ LED టైల్ లైట్ ఇచ్చారు. డిజైన్ చూడటానికి ఎలా ఉంటుంది, జెట్ షేప్ లో. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఉంది. ఓవరాల్ గా టైల్ సెక్షన్ అనేది స్పోర్టియర్ గా డిజైన్ చేశారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ హారిజాంటల్లీ లింక్డ్ మోనోషాక్ విత్ అడ్జస్టబిలిటీ ఇచ్చారు. రీబౌండ్, డాంపింగ్, ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ మనం చేసుకోవచ్చు నచ్చినట్టుగా. అలానే బైక్ లో ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్ గా చైన్ క్లీనింగ్ చేసుకోవాలి. ఓన్ గా చైన్ క్లీనింగ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా పెడక్ స్టాండ్ ఉండాలి. అలానే బ్యాక్ సైడ్ స్వింగ్ ఆర్మ్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 145 mm ఇచ్చారు, తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మాక్సిమం చూసుకుంటూ వెళ్తే మంచిది. సీట్ హైట్ 820 mm ఇచ్చారు. ఈ బైక్ టోటల్ వెయిట్ 212 kgs ఉంది. వెయిట్ అనేది ఎక్కువ ఉంది, కానీ మనం రైడ్ చేసేటప్పుడు వెయిట్ అనేది ఫీల్ అవ్వము. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 17 liters ఇచ్చారు. మైలేజ్ వైజ్ అప్రాక్సిమేట్ గా ఒక 20 kilometers మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ డీసెంట్ స్పీడ్ స్టాక్ ఎగ్జాస్ట్ మీద రైడ్ చేస్తే. ఇంకా ఈ బైక్ లో ఛార్జింగ్ సాకెట్ కూడా లేదు, సపరేట్ గా మీరు యాక్సెసరీస్ లో ఇన్స్టాల్ చేయించుకోవాలి. ఇది ఒకటి మైనస్ అనిపించింది. స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. సో క్లచ్ అనేది లైట్ గా ఉంటుంది. స్పీడ్ గా డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ వీల్ అనేది లాక్ అవ్వకుండా ఈ స్లిప్పర్ క్లచ్ అనేది బాగా యూజ్ అవుతుంది. కిక్ షిఫ్టర్ అయితే లేదు, ఇది ఒకటి మైనస్ అని చెప్పొచ్చు. ఇన్బిల్ట్ గా కిక్ షిఫ్టర్ అయితే ఇవ్వట్లేదు. అలానే కార్నరింగ్, ABS, క్రూజ్ కంట్రోల్ అని చెప్పి ఇలాంటి ఎక్కువ ఎలక్ట్రానిక్స్ బైక్ లో అయితే లేవు. సో కవాసాకి షోరూమ్స్ అనేవి మెయిన్ గా పెద్ద పెద్ద సిటీస్ లోనే ఉంటాయి. సో మీకు దగ్గరలో షోరూమ్ ఉందా లేదో చెక్ చేసుకోండి.
అలానే సర్వీస్ కూడా ఈ బైక్ ఇది ఎక్కువే ఉంటుంది. సో జనరల్ సర్వీస్ కాస్ట్ అరౌండ్ 10,000 చేంజ్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి ఆలోచించుకొని వెహికల్ అనేది తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా కవాసాకి Z900 గురించి. వెహికల్ మాత్రం చాలా బాగుంటుంది. వాల్యూ ఫర్ మనీ బైక్ ఇది. ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. లుక్స్ కూడా బాగుంటాయి. సో 11,40,000 ప్రైస్ పాయింట్ లో మీరు కవాసాకి Z900 తీసుకుందాం అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. ఓవరాల్ గా 900cc సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్లైన్ 4 సిలిండర్ బైక్ ఇది కవాసాకి Z900. సో ఇది ఫ్రెండ్స్ ఈ బైక్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ప్రతి పాయింట్ మీకు షేర్ చేసి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.